నేటి ముఖ్యాంశాలు. ఒకే వేదికపై ఎమ్మెల్యే, ఎంపీ తాండూరు అభివృద్ధికి పాటుపడతామన్న ఇరువురు నాయకులు. పాఠశాలల పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. జుంటుపల్లి ప్రాజెక్టును సందర్శించిన చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. తాండూరు సరస్వతి శిశు మందిర్లో గాయత్రి హోమం, సరస్వతి పూజ నిర్వహించిన యాజమాన్యం. ప్రభుత్వ అనుమతులు లేని సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ని మూసివేయాలి, ఏబీవీపీ తాండూరు శాఖ డిమాండ్. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఘనంగా సన్మానించిన తాండూరు నియోజకవర్గ బీజేపీ నాయకులు. 13వ వార్డులో ఉన్న నాలాపై బ్రిడ్జిని వెంటనే నిర్మించండి, కాలనీవాసి నారా శ్రీకాంత్ డిమాండ్. ఎన్టీఆర్ కాలనీలో నాయకుల అక్రమాలను అరికట్టండి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇర్షాద్ డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఒకే వేదికపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాగా, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పార్టీ. ఇరువురు నాయకులు యాలల మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి తాండూరు అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, సురేందర్ రెడ్డి, కర్ణం పురుషోత్తంరావు, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అధికారుల సహకారం కూడా చాలా అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతకి చేస్తే అభివృద్ధికి మంచి సాధ్యం. వారు కూడా అదే చెప్తున్నారు, నేను కూడా దానికి తప్పనిసరి అది వారు చెప్పింది కరెక్ట్. ఇట్లే కలిసి పనిచేస్తాం అనుకుంటున్నాం. ఎన్నో సమస్యలు నాకు తెలుసు. కొన్ని నేను ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసేది ఇంకా ఖతం కాలేదు. పోయిన 5 ఏళ్ళ తాండూరులో కానీ ఇక్కడనే కానీ మొట్టమొదటి ఇక్కడనైతే జుట్టుపల్లి గురించి ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. చాలా సంతోషము. తూములు రిపేరింగ్ ఆల్రెడీ మొదలు పెడుతున్నాయి, దానికి నిధులు కూడా కేటాయించారు. అట్లనే మన సాబాద్రాల విషయము, పొల్యూషన్ వస్తుంది. వానకాలం మంచిగా ఉంటుంది కానీ వానకాలం వెనుక మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పొల్యూషన్ అవుతుంది. అంత చెత్త ఉంటుంది, ఆ దుమ్మంత గాలిలు ఉంటుంది. దానికి కూడా 300 ఎకరాలు కేటాయించారు కానీ పని మొదలు పెట్టలేదు. ఆ పని కూడా మొదలు పెడతాం. కేంద్రం నుంచి దానికి మనకు కావాల్సింది అది కలిసి పనిచేస్తాం. అదే అట్లనే కోట్పల్లి గురించి, రింగ్ రోడ్ల గురించి ఎంతో చెప్పిండ్రు. పురుషోత్తం గారు ఇప్పుడే 2-3 అపోల గురించి మాట్లాడారు. నాకు తెలిసినంత వరకు అయితే అవి ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ ఏమి అట్లే కొనసాగుతుంది, దాన్ని ఇంకా మంచి చేస్తుంది. మంచి ప్రభుత్వాలు ఉంటే పాత ప్రభుత్వం చేసినవి మంచి పనులు చేస్తే వాటిని కొనసాగిస్తుంది. ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ ఇంతకుముందు నా కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది, అది చాలా మంచి స్కీమ్. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో దాన్ని కొనసాగిస్తుంది. ఇంకా దాన్ని ఇంకా మంచి చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. మంచిగా చేసిండ్రు కూడా. ఏంటంటే దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ కూడా యాడ్ చేసిండ్రు. ఇంతకుముందు ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ అంటే ఏదో గుట్టుదాకా పోయి బొత్తలతో అవుతుండే, కానీ ఇప్పుడు దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ వచ్చే వరకు ఊళ్ళల్లో రోడ్లు కూడా ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ తోటి అవుతున్నాయి. సో అటువంటివి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అవసరం. స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా మనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినా మనం ఇంకా ఇంత వెనుకబడుతున్నామంటే ఎక్కడ రోడ్లు చూసినా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇదంతా కూడా వాస్తవమే. మేము నాకు తోడుగా మేము ఈ మధ్యనే మన అన్న విశ్వేశ్వరరెడ్డి గెలిపించడం, సెంట్రల్లో కూడా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉండడం, స్టేట్లో మీ అందరి ఆశీర్వాదం వల్ల నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి స్టేట్ గవర్నమెంట్లో కూడా మన పక్కనే నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం, వారి సహకారంతో ఖచ్చితంగా యాలాల అభివృద్ధిని అన్ని విధాలా. ఎందుకంటే ఈరోజు మేము గెలవడం కాదు, ఎప్పటి నుంచో కొన్ని రోజుల నుంచి 5-6 సంవత్సరాల నుంచి కూడా శివసాగర్ ప్రాజెక్టు శిథిలావస్థకి అయితే దాన్ని ఇమ్మీడియట్ మీరు ఇక్కడనే తెలంగాణ వచ్చినప్పుడు మా దగ్గర శివసాగర్ ప్రాజెక్ట్ ఇబ్బందికరంగా ఉందని చెప్తే ఇమ్మీడియట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సేమ్ టైం జుట్టుపల్లి ప్రాజెక్టు కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉండి టూమ్ లీకేజ్ ఉంటే కూడా అధికారులకు చెప్పి దాన్ని కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడే నేను ఎంపీ గారు కూడా చెప్తా ఉన్నాను, కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి, మనకి దగ్గర ఉన్నటువంటి జుట్టుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా
దాదాపు 200 కోట్లు కోటిపల్లి కానీ మన చుట్టుపల్లి కానీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ కోటిపల్లి ప్రాజెక్టు డిపిఆర్ కూడా అయిపోయింది. ఇప్పుడే జొడ్డుపల్లి ప్రాజెక్టు డిపిఆర్ నడుస్తూ ఉన్నది. దయచేసి మన ఎంపీ గారిని కూడా మీరు కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు కూడా తప్పకుండా తాండూరు నియోజకవర్గానికి పెద్ద, ఎందుకంటే గ్రామీణ మారుమూల ప్రాంతంలో చేవెళ్ళది పార్లమెంట్ నియోజకవర్గంలో బాలుకు దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలా. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అన్నింటినీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మన తాండూరుకి కానివ్వండి, ఇక్కడ నుంచి కోట్పల్లికి కానివ్వండి, జీరాబాద్ కానివ్వండి, చాలా ఎక్కడ చూసుకున్నా ఈ రోజు ఇప్పుడే మనం చెప్పినట్టు లక్ష్మీనాథ్పూర్ నుంచి దేవనూరు కానివ్వండి రోడ్స్ అన్ని అధ్వానంగా ఉన్నాయి. దయచేసి మీ సహకారం కూడా అయితే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ తీసుకొచ్చినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారితో రోడ్ల మనం కూడా రోడ్లు ఆర్ఎంపీ మినిస్టర్ గారితో కానివ్వండి, పిఆర్ మినిస్టర్ గారితో కానివ్వండి, అన్ని వాళ్ళందరితో సహకారంతో ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి రోడ్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత ఖచ్చితంగా నేను మీ తరఫున తీసుకుంటాను. ఖచ్చితంగా మనం ఎంపీగా అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాలో మనము ఎలాంటి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయినాం. దాని తర్వాత ఇక ప్రభుత్వ పరంగా కానివ్వండి, మండల పరంగా కానివ్వండి, అంచెలంచెలుగా మండలంలో వచ్చే నిధులతోటి మనము అభివృద్ధిని కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈరోజు చివరి సమావేశం అయినప్పటికీ ఈరోజు సంబంధిత అధికారులు అనేది డిప్యూటీలు అనేది పెద్దలు ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా మన వేదికపైకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఏది ఏమైనా మళ్ళీ ఎలక్షన్స్ జరిగేంత వరకు కూడా స్థానికంగా, ఎందుకంటే ఇప్పటికే సర్పంచులకు వాళ్ళ కాల పరిమితి అయిపోయింది, ఎంపీటీసీల కాల పరిమితి కూడా ఈ వచ్చే నెల 3వ తారీఖు వరకు కూడా అయిపోతుంది. కాబట్టి గ్రామాలలో సమస్యలు ఏమైనా ఉంటే మనమందరం కూడా వారికి అధికారులకు తోడుగా ఉండి ఈ యొక్క మండలాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా గౌరవ సభ్యులకు కోరడం అవుతుంది. కాకపోతే ఇప్పటికే సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు యాదవ్ మండల్ ఎలాంటి వనరులకు నోచుకుని మండల్ కాబట్టి గౌరవ ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా వేదికపై ఉన్నారు కాబట్టి మండలానికి ఎక్కువ నిధులను కూడా మీ ఇద్దరి సమక్షంలో కేటాయించి మండల అభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని చెప్పేసి సభాముఖంగా మీకు కోరడం జరుగుతుంది. కాకపోతే ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కాల పరిమితిలో నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క మండలాన్ని ఎలాంటి మన యొక్క అభివృద్ధికి అడ్డంకులు లేకుండా వారి సహకారము, వారికి కావాల్సినటువంటి సీడే కానివ్వండి, వారికి కావాల్సినటువంటి పట్టేరు కానివ్వండి, టైం టు టైం మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పై నుంచి ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా మీరు నన్ను రిక్వెస్ట్ చేసుకోవడం. దయచేసి ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తప్పకుండా తీసుకుంటానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి పి గారు కూడా నేను పిఆర్ ఆర్ఎంపీ గ్రామీణ ప్రాంతం ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇప్పుడే సభ్యులందరూ కూడా ఇది చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ 19 ఏదైతే నాన్ స్టార్టెడ్ ఉన్నాయో అవి కూడా తక్షణం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా అందరూ కూడా కోరుకుంటూ, ఏ డిస్కషన్ వచ్చినా తప్పకుండా ఇవన్నింటినీ కూడా రివ్యూస్ ఒకసారి అధికారులందరూ కూడా రివ్యూ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్ ఎంఆర్ఆర్టీ చేస్తే కూడా క్యాన్సల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు పిఎంజిఎస్వై మీద ప్రపోజల్ పెట్టాలి. దాదాపుగా 5,45,00,000 రూపాయలతో ఎస్టిమేట్ ఉంది. కాబట్టి ఆ బ్రిడ్జ్ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. రోడ్ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అడాల్పూర్ టు బిజ్వార్ని కూడా పిఎంజిఎస్వై కిందనే గతంలో క్యాన్సిల్ అయింది. 5 కోట్ల రూపాయలు 5,10,00,000 ఎస్టిమేట్ ఉంది. కాబట్టి ఇవి రెండు 10,55,00,000 అయితే మరి దయచేసి మీరు ప్రపోజల్ పెట్టి మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. మనం కాలాల మండలము మన వికారాబాద్ జిల్లాలోని వెనుకబడిన మండలం కాబట్టి మరి ఈ యొక్క మండలాన్ని మనమందరం కూడా సమిష్టిగా పనిచేసి రాబోయే రోజుల్లో మన మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి మనకు గౌరవ శాసనసభ్యులు గారు మరియు అధికారంలో ఉన్నాం కాబట్టి మరియు ఎంపీ గారు కూడా ఈ యొక్క మండలానికి అత్యధిక నిధులు ఇచ్చి ఈ యొక్క వెనుకబడిన యాదాల మండలాన్ని ముందు
ఉంచుతున్నారని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంచుతున్నాను. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు మండలం కరణ్కోట్ జెడ్పీహెచ్ఎస్ మరియు ప్రాథమిక పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలల ప్రారంభం మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నదని అన్నారు. కరణ్కోట్ ఉన్నత పాఠశాలలో 3 అదనపు గదులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్థానిక సిమెంట్ కర్మాగారాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇప్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్మెకన్నె పిఎస్సిఎస్ చైర్మన్ రవి గౌడ్, మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు మాజీ తాండూరు మండల ఎంపీపీ శరణు బసప్ప, ఎంపీటీసీలు రాజ్ కుమార్, శివకుమార్, వసంత్ కుమార్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, ఉత్తమ్ చంద్, భరత్, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనాల్సింది మనం ఈరోజు చాలా గర్వపడాలి. ఎందుకంటే మన పాఠశాలలో ఒక ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈరోజు మన కార్యక్రమం నిర్వహించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా సైజులు తీసుకుపోయే కదా ముందే హాలిడేస్ బిఫోర్ సైజులు తీసుకుపోవడం జరిగింది. డ్వాక్రా సంఘాల తరఫున అందరికీ కూడా కొలతల వారిగానే మాకు కుట్టడం జరిగింది. తరగతుల వారికి వచ్చి వాళ్ళు కొలతలు తీసుకున్నారు. చాలా సంతోషం. పాఠశాలల ప్రారంభం రోజు మాకు అన్ని అందించడానికి ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే గారికి ఇంకా ప్రతినిధులు మాకు డ్వాక్రా సంఘాల నుంచి రావడం జరిగిందనే యూనిఫామ్ల పంపిణీ ఇప్పుడు కూడా కార్యక్రమం జెడ్పీహెచ్ఎస్ ఆధ్వర్యంలో ఒక చక్కటి ప్రోగ్రాం సభాధ్యక్షుడు స్థానిక ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ పిఎస్సీ చైర్మన్ డిసిసిపి డైరెక్టర్ రవి గౌడ్ గారికి, స్థానిక ఎంపీటీసీలు శివకుమార్ గారికి, వసంత్ గారికి, శరణ్ బసప్ప గారికి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ నర్సిరెడ్డి గారికి, గౌరవ పెద్దలు అభిబోధేన్ గారికి, మా ఎంఈఓ వెంకటయ్య గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఉత్తమ్ చంద్ గారికి, మురళీగౌడ్ గారికి, శ్రీనివాస్ గారికి, జగన్నప్ప గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, స్కూల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కమిటీ చైర్మన్స్ భవానీ గారికి, శివమ్మ గారికి, పత్రికా విలేకరులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, గతంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కూడా 10 సంవత్సరాలు స్కూల్స్ ఏ విధంగా ఓపెన్ చేసేదో చూస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మేము ముందే మీకు చెప్పినాం, ఎడ్యుకేషన్కు ఖచ్చితంగా మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా. మనమందరం కూడా చదువుకున్నప్పుడే గ్రామాలు బాగుపడతాయి, మనం బాగుపడతాం, మన రాష్ట్రం బాగుపడతాం, దేశం బాగుపడుతుందని చెప్పి ముందు ఏ విధంగా చెప్పున్నామో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి, నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా, మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నటువంటి వారు అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి సాధక పథకాలు తెలిసినటువంటి వ్యక్తులుగా స్కూల్స్ నుంచి ఇక్కడ నుంచే చిన్న ఏదైతే ఉంటుందో మౌలిక సదుపాయాల నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మన రాష్ట్రం ఈరోజు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎడ్యుకేషన్ కు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో తలపెట్టిందో దాంట్లో భాగంగానే ఈ రోజు దాదాపు స్కూల్స్ ఓపెన్ ఉంటే వారికి రేపు చదువుకోవడానికి కూడా ఒక మంచి కాన్సన్ట్రేషన్ వస్తుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కోట్ల రూపాయలైనా సరే స్కూల్స్ అన్నిటి కూడా మౌలిక సదుపాయాలు ఇవ్వాలనే ఒక మంచి లక్ష్యంతోనే ఈ రోజు దాంట్లో ఎవ్వరు కూడా ఏ కాంట్రాక్టర్ లేకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలను స్ట్రెంథెన్ చేసుకుంటా ఆ సంఘాల ద్వారానే మనం ఆ పనులు చేపియాలని చెప్పి ఈ రోజు దాదాపు నేను ఇక్కడ అనుకుంటున్న ఒక 1000-2000 కోట్లు ఈ రోజు యావత్ తెలంగాణలో స్కూల్స్ పైన ఖర్చు పెట్టడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఇంతకుముందు మనం ఏ స్కూల్లో పోయినా ప్రతిసారి ఇదే కాంప్లైంట్ చేసేది, మా దగ్గర బాత్రూములు లేవు, మా దగ్గర తాగడానికి నీళ్లు లేవు, మా దగ్గర స్కూల్లో ఒక బల్బేదబట్టే లైట్స్ లేవు, మా దగ్గర సిస్టమ్స్ బాగాలేవు అని చెప్పి కాంప్లైంట్స్ ఉండే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి
ఖచ్చితంగా మనం ఎంత ఇబ్బందులున్నా స్కూల్స్ ఒక మాటను ఒక మంచిగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు మన స్కూల్స్ కి ఈ రోజు దాదాపు ఇప్పటికే ఒక 30-40 లక్షల రూపాయల ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మీకు కావాల్సినటువంటివి ఇప్పుడే మన దగ్గర మన హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు, మాకు ఇంకా 2-3 స్కూల్ రూమ్స్ అయితే బాగుంటుందని చెప్పి ఖచ్చితంగా మీకు ఇప్పటికే ఆ 3 రూమ్స్ ఏదైతే అడిగినారో మీరు ఈ 2-3 రోజుల్లోనే మీకు ఇప్పటికే ఒక 30 లక్షల రూపాయలతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రేపు నుంచి స్టార్ట్ చేసి ఆ 2-3 స్కూల్ రూమ్స్ కూడా మీరు కట్టవలసిందిగా నేను ఇప్పటికీ ఎవరికో చెప్పేసి వారి ద్వారా ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇంతకుముందు మా సోదరి చైర్మన్ గారు అన్నారు, మేము కాంట్రాక్ట్ చేస్తా ఉంటే మా సశక్తితో సెల్ఫ్ ఎంప్లాయ్ గ్రూప్ గా ఒక మహిళా సంఘం అధ్యక్షురాలుగా స్కూల్ బాగా చేద్దామని చెప్పి మేమంతా కూడా స్కూల్స్ రిపేర్ చేస్తా ఉంటే కొంతమంది దుర్మార్గులు వచ్చి దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి దయచేసి నేను పోలీసు అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తా, గ్రామస్తులందరూ కూడా దయచేసి ఏ ఒక్కరితో కాదు దీనికి బాధ్యత మనం అందరం కూడా వహించవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా వారు ఎంత పెద్దవారైనా సరే తప్పు చేసిన వాళ్ళని వేదిక ద్వారా చెప్తున్నా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే స్కూల్ ఏ ఒక్కరిది కాదు, మనకు అందరం కూడా దాంట్లో చదువుకునే బాధ్యత మన పిల్లలదే ఉన్నది. మన సంపదను కూడగొట్టిన వాళ్ళిద్దరూ అలాంటి దుర్మార్గం పని ఎంత పెద్దవారు చేసినా తప్పకుండా వాళ్ళ శిక్ష అనుభవించక తప్పదని చెప్పి కూడా వేదిక ద్వారా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరందరూ కూడా దాన్ని స్కూల్స్ దయచేసి టీచర్సే కానివ్వండి కమిటీ మెంబర్స్ ఎవరైనా మన దృష్టికి వస్తే తప్పకుండా ఎంక్వైరీ చేసి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఆ దుర్మార్గం పని ఎవరైతే చేసిండ్రో వాళ్ళని శిక్షించవలసిందిగా నేను వారికి కూడా తెలియజేసుకుంటూ దయచేసి ఇక ముందు కూడా అలాంటి పనులు చేయకుండా జరగకుండా చూస్తామని చెప్పి కూడా గ్రామ పెద్దలుగా మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా నేను కూడా బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ దయచేసి పిల్లలకు ఒక మంచి అవకాశం ఇప్పుడు మనకి ఇంతకు ముందు టెక్స్ట్ బుక్స్ ఇస్తా ఉండ్రి, నోట్ బుక్స్ ఇస్తా ఉండ్రి. ఎప్పుడో స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత ఇదంతా కూడా ఒక మంచి సిస్టమ్ ఉండాలా. స్కూల్స్ ఓపెన్ చేసేటప్పుడే టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్సే కానివ్వండి వాళ్ళకి డ్రెస్ కూడా మెటీరియల్ మనం గతంలో చూసినాం, మనం ఎప్పుడో దసరాకో సంక్రాంతికో కొత్త డ్రెస్సెస్ ఇచ్చేది. ఆ విధంగా కాకుండా ఎంబడే స్కూల్స్ ఓపెనింగ్ రోజే ఈ రోజు బుక్స్ ప్రతి ఒక్కరు కూడా బుక్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నేను అనుకుంటే డ్రెస్ కూడా అందరూ కూడా నిన్ననే పీడీ గారు వచ్చి నాకు శ్రీనివాస్ గారు వచ్చి చెప్పారు, తాండ్రులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సార్ డ్రెస్ కంప్లీట్ అయిపోయినాయి, వారికి అందరూ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పిండ్రు. ఈ రోజు ఆ డ్రెస్సులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది, టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఒక ఎమ్మెల్యేగా మీకు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. గౌరవ ఉపాధ్యాయులు కూడా దయచేసి, ఎందుకంటే మనం అందరము మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళం కనుక మీరు అనుకుంటేనే వాళ్ళని ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి ఉపాధ్యాయుల పిల్లలు ఒక పెద్ద భారతదేశంలో ఒక పెద్ద సంపద. ఆ సంపదను మీరు 4 గోడల మధ్యన ఖచ్చితంగా ప్రపంచానికి తెలియజేసే శక్తి మీకు ఉపాధ్యాయులకే ఉంది. ఖచ్చితంగా ఆ శక్తిని వాళ్ళని ఒక మంచి ప్రపంచంలో ఒక మంచి ప్రయోజకులను చేసే బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకొని కరణ్కోట్ గ్రామంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదందరూ కూడా ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే గారు నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ కోడ్ ద్వారా మనము త్వరగా చేసుకోవడం జరగలేదు కాబట్టి ఈ స్కూల్లో ఇంకా కొన్ని పనులు కూడా మిగిలిపోయినాయి. కోట్ల రూపాయలను ప్రతి మండలానికి ఇచ్చి పాఠశాలలు అభివృద్ధి చెందినప్పుడే మన విద్యార్థులందరూ కూడా చాలా మంచిగా సదుపాయాలు ఉన్నప్పుడే మంచి చదువు చదువుతారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన గవర్నమెంట్ దగ్గర కూడా ఒక మన మండలానికి కాకుండా 4 మండలాలకు టౌన్ కూడా మంచి పెద్ద మొత్తంలో నిధులు ఇప్పుడు చెప్తారన్నా ఎన్ని నిధులు అన్ని వచ్చినాయనేవి మస్తు మంచి నిధులు ఇచ్చి పాఠశాల అభివృద్ధి ల్యాట్రిన్ కానీ ఏమున్నా కూడా చేసుకోండి అని చెప్పి మొత్తం నిధులు ఇచ్చి మీరే చేసుకోండి అని చెప్పి ఎంపీటీసీ వసంత్ గారు చెప్పినట్లు అక్కడ ఉన్న వాళ్ళకే పనిచేసే అమ్మ మహిళా సమైక్య వాళ్లకు హెచ్ఎంలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ పనులు జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే గారికి ఎంతైనా మనం రుణపడి ఉండాలి. స్కూల్స్ అన్నింటినీ కూడా ప్రారంభించి మనం చూస్తుంటే పోయిన ప్రభుత్వాలలో చూసినాం, మన పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ ఆ డ్రెస్సెస్ కానీ లేట్ గా వచ్చేటివి ఎప్పుడు వస్తున్నాయో మనం అప్పుడు ఇస్తుంటే ఇప్పుడు కాకుండా ప్రారంభంలోనే ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ప్రభుత్వంలో స్టార్టింగ్ లోనే అన్ని ఇవ్వాలి మనం అని
ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు అన్ని చెప్తారు కాబట్టి మనం అందరం కూడా మంచిగా చదువుకొని ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు. మన మండలంలో చాలా మంచి బోధన చేస్తారు, టైంకి వస్తారు, చాలా బాగా చెప్తారు. కాబట్టి మనం అందరం కూడా విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకొని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పాఠశాలకు సహకరించి పాఠశాల అభివృద్ధి చెందినప్పుడే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనమందరం కూడా పాఠశాలకు సపోర్ట్ చేసి కావాల్సినటువంటి వాళ్ళ సహకారాలు అందించి ఉపాధ్యాయులకు మనమందరం ముందుండి మన ఎమ్మెల్యే గారి పేరు నిలబెట్టాలని మనం అందరం కూడా కోరుకుంటూ ఇంకా నిధులు ఎన్నైనా ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కావాల్సితే మీకు నిధులు ఇస్తాం, మీరు మంచిగా పని చేసుకోవడం చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడే మొన్ననే కోడ్ అయిపోయింది. బషీరాబాద్ మండలం మైల్వార్ జెడ్పీహెచ్ఎస్ లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి, ఎంఆర్ఓ వెంకటేష్, ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, పిఎస్సిఎస్వై చైర్మన్ అజయ్ ప్రసాద్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్తారని చెప్పి చదువులు మంచిగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానివ్వండి మంచి విద్యను బోధించి వాళ్లకు ముందుకు ఆదర్శంగా తీసుకెళ్తారని చెప్పుకుంటూ, ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనం ఆలోచన చేయాలి. మనము ఎందుకంటే మనకు దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ పేరు వస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని మనమందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది ఎడ్యుకేషన్తోనే సాధ్యం. కావున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం చూస్తే మన మండలంలో 54 స్కూల్స్ ఈ అమ్మ ఆదర్శ్ పాఠశాల కింద శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవి అన్నీ చేయడానికి 85,000 ఫండ్స్ని కేటాయించడం జరిగింది. మీరు చూడాలి, ఇన్ని డబ్బులు ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి ఇవ్వాలంటే. చెవెళ్ల ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా జుంటుపల్లి ప్రాజెక్టు ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిధులు తీసుకురావడం జరుగుతుందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం జుంటుపల్లి ప్రాజెక్టును ఆయన సందర్శించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 2 తూములు మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. జుంటుపల్లి రామస్వామి దేవాలయం ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వంతో అభివృద్ధి చేస్తే బాగుంటుందని, దట్టమైన అడవి ప్రాంతం, కొండలు ఉన్నందున పర్యాటక ప్రాంతం చేయాలని స్థానికులు సూచించారు. అందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, తాండూరు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి, నందు, జుంటుపల్లి బీజేపీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, కాశీనాథ్, అక్కంపల్లి మాజీ సర్పంచ్ రమేష్ గౌడ్, దస్తప్ప, రైతులు, యువకులు పాల్గొన్నారు. తీసిపడేసిండ్రు అది ఖరాబ్ అయినందుకు తీసిపడేసింది. వర్క్ నిర్లక్ష్యం వల్ల జుంటుపల్లి గ్రామంలో జుంటుపల్లి చెరువు, జుంటుపల్లి ప్రాజెక్టుల మొత్తం నీళ్లు ఉంటలేవు. అది వేలాది ఎకరాలు, వేలాది రైతులకు సమస్య. ఇంత మంచి కట్ట, వెనకడ కట్టిన కట్టను మనం వాడుకోలేకపోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఆ చిన్న 5-10 లక్షల
రిపేర్ వర్క్, ఆ గేట్ మాత్రం, కానీ అది కూడా ఇంత నిర్లక్ష్యము. కానీ నేను ఎంపీ కాగానే నేను ఇంజనీర్లతో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా, వాళ్ళు చేస్తామని చెప్పిండ్రు, వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసిండ్రు. అదేవిధంగా సంతోషం ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా కలిసిండ్రు. ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఆయన కూడా చూస్తున్నా అంటుండ్రు. నేనైతే మళ్ళీ రేపు ఇవాళ రాత్రి ఢిల్లీ పోవాల్సి వస్తుంది. కానీ రాగానే దీనంటే పడితే చిన్న పెద్ద ఖర్చు కూడా కాదు, చిన్న రిపేర్ వర్క్ వల్ల ఇంత మొత్తం ఊరికి 2-3 గ్రామాలకు ఇది అవుతుంది. తప్పనిసరిగా దీన్ని ఎంత పడతామో మేము చేపిస్తాం. తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం గాయత్రి హోమం, సరస్వతి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వాహకులు నిర్వహించారు. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా సరస్వతి విద్యాపీఠం ఆనవాయితీ ప్రకారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ओम श्री विघ्नेश्वर स्वामी देवताभ्यो नमो नमः। पूर्णाहुति मुहूर्त शुभ मुहूर्तोऽस्तु। ओम द्रवन्ते राजावरण ओम पूर्णमदः पूर्णमिदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शान्ति शान्ति शान्तिः। ओम तत्सत्यो ब्राह्मणीमहे भागं यज्ञाय भागं यज्ञवदहे दैवेन भक्तिरत्नः भक्तिर्मानुदेभ्यः भूतं यजागुरे जगत्। ओम श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ఈరోజటి కార్యక్రమము పాఠశాల పునఃప్రారంభం. ఈ సంవత్సరానికి గాను ఈ రోజు నుంచి పాఠశాల ప్రారంభము కాబోతున్నది. కావున మన విద్యాపీఠంలో ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీగా ప్రారంభము రోజు గాయత్రి యజ్ఞంతో మనము పాఠశాలకు విద్యార్థులను ఆహ్వానించి వారికి సరస్వతి గాయత్రి ఆశీర్వచనాలు తెలిపి ఈ రోజు నుండి మన పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభం చేసుకోవడము మనకు విద్యాపీఠము ఆ రోజు నుంచి చూపించినటువంటి మార్గదర్శకము. అదేవిధంగా మనము ఈరోజు ఇక్కడ మన శ్రీ సరస్వతి శిశు మందిర్ తాండూరు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గాయత్రి హోమము, సరస్వతి మాత పూజా కార్యక్రమంతో ఈరోజటి ప్రారంభోత్సవాన్ని ప్రారంభించుకున్నాము. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి పాఠశాల కమిటీ సభ్యులు, సమితి సభ్యులు, ప్రధానాచార్య గారు, ఆచార్య మాతాజీలందరూ పాల్గొని విద్యార్థులకు చక్కని ఆశీర్వచనాలు తెలిపి ఈ రోజటి కార్యక్రమాన్ని విద్యాభ్యాసాన్ని నేటి నుంచి ప్రారంభించుకుంటున్నందుకు ओम
धीमहि धियो यो न प्रचोदयात् नमः स्वाहा गायत्री देवी नमः ओम भूर्भुवः स्वः नमः प्रगोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् नमः स्वाहा गायत्री देवी नमः ओम भूर्भुवः भव भव गणपति भद्र शरीरं जय जय गणपति दिव्य नमस्ते परशुर परशुं गङ्गनपालिन्द्रेदिशभद्रजं नयनत्रयवरनागविभूषित नाना गणपतिदं तत्तन्नयनत्रयवरनागविभूषित नाना गणपतिदम् सुरपतिमन्युं सुन्दररत्नं सुरजितमणिमकुटम् प्रणवददेहं प्रकटितरालं ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नमः स्वाहा देवी नमः इदं नमः ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नमः स्वाहा देवी इदं नमः ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नमः स्वाहा देवी नमः इदं नमः ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नमः स्वाहा देवी इदं नमः ॐ महालक्ष्मी च विद्महे जय जय मंगल गौरी देवी दय चूडुमु चल्లని तल्ली जय जय मंगल गौरी देवी श्रीगिरि निलया गीतामया सर्वमंगला जगमुల చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే వశమై స్మరణే తాండూరు పట్టణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా సిబిఎస్ఈ పేరుతో నడుపుతున్న సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ని వెంటనే మూసివేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోనేశ్వర్ చారి డిమాండ్ చేశారు. ఏబీవీపీ తాండూరు శాఖ ఆధ్వర్యంలో సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ని తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా సిబిఎస్ఈ పేరుతో నడుపుతూ విద్యాశాఖ అనుమతులు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి పాఠశాలను మూసివేయాలని లేదంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ గౌడ్, అజయ్, అభి, వంశీ, నందు, శ్రీనివాస్, రఘు, భవానీ ప్రసాద్, నరేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. నేడు తాండూరులో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన తర్వాత కూడా ఇప్పటికీ తాండూరు వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు సరైనటువంటి అనుమతులు లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పటివరకు తాండూరులో అలాగే విద్యా సంవత్సరం ప్రారంభించారు. ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే నారాయణ స్కూల్ 7th, 8th, 9th క్లాస్ పర్మిషన్లు అయితే రద్దు అయినందువల్ల స్కూల్ క్లాస్ రూమ్ అనేది మూసేసారు. అదేవిధంగా మన తాండూరులో ఉన్నటువంటి సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్ లేదు. గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ కాపీ రాలేదు. అది ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నా కానీ విద్యార్థులకు ఒక సిబిఎస్ఈ సిలబస్ ఉందని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ యొక్క ఫీజులను ఉల్లంఘించి అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఎవరైనా అడగడానికి వస్తే కూడా సరైనటువంటి ఆధారాలు చూపిస్తలేరు. అందుకే మేము విద్యాశాఖకు ఈ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడే ఈరోజే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇంకా కొన్ని రోజులైతే విద్యార్థుల అడ్మిషన్లు అవుతాయి. రాబోయే రోజులలో వాళ్ళ భవిష్యత్తుకు ఇది చాలా హానికరంగా మారుతుంది. వాళ్ళ భవిష్యత్తు అనేది అంధకారం అయిపోతుంది. కాబట్టి వెంటనే విద్యాశాఖ స్పందించి ఈ యొక్క పాఠశాలను మూసివేయాలి. పర్మిషన్లు వచ్చిన తర్వాతనే సిబిఎస్ఈ క్లాసులు అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ స్కూల్ని ముట్టడించి ఎంఈఓ ఆఫీస్, డిఓ ఆఫీస్ ముట్టడించి
ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తాండూరు శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. తాండూరు నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని బుధవారం ఘనంగా సన్మానించారు. తాండూరు పట్టణంలోని వెంకోబా గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంపీ మొదటిసారి తాండూరుకు రావడం జరిగింది కనుక అందుకు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తాండూరుకు అధిక నిధులు తెచ్చి అభివృద్ధి పరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, బాలి శివకుమార్, జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి, శివప్రసాద్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 13లో చిలకవాగు నాలాపై 2 బ్రిడ్జిలు ఉండేవని వాటిని తిరిగి వెంటనే నిర్మించాలని పాత తాండూరు వాసి నారా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నాలాలో ఉన్న చెత్త చెదారాన్ని తీసివేసి అక్కడే ఉంచుతున్నారని, అటు నుండి డంపింగ్ యార్డుకు తరలించాలని డిమాండ్ చేశారు. నాలా నుండి తీసివేసిన చెత్త చెదారం అక్కడే ఉంచడం వల్ల ఇళ్లలోకి కీటకాలు, చీడపురుగులు, పాములు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అట్లా ఓల్తాండ్రుకి అంతా వ్యవసాయదారులు ఉన్నారు. ఆడొకటి కూల్పిండ్రు. 2 సంవత్సరాలు ఇంకా బ్రిడ్జి కట్టారు, ఏం కట్టారు. అది ఏం చైర్మన్ గురిపించినా తెలియదు, కౌన్సిలర్ గురిపించినా తెలియదు. 2 సంవత్సరాలే బ్రిడ్జిగా రానికే పోనీకే బ్రిడ్జిలు కూల్పిండ్రు. తీర్థాలు ప్లాట్లలో వేస్తారే వెళ్ళిపోతారు. ఈ 13వ నంబర్ వార్డు ఇక్కడ కెనాల్ ఉంది, ఇక్కడ చిలకవాగు కెనాలు. అయితే ఎన్నిసార్లు కూడా ప్లాట్ల మధ్యలో సాఫ్ చేస్తున్నారు. సాఫ్ చేసినాక కూడా తీసి మొక్కలు మొత్తం తీసి మొత్తం మన్ను మొత్తం ప్లాట్లలో ఇళ్ల మధ్య వేస్తున్నారు. ఏమనంటే ఏమంటారు, ఎండినాక తీస్తా అంటారు. గత ఇంచుమించు 4 సంవత్సరాలే చెప్పబట్టి కూడా చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎండినాక అంటారు, అంటిపెట్టి పోతా అంటారు. అంతవరకు మురికి ఇట్లనే ఉంటది. ఈ బ్రిడ్జ్ 2 years అయి కూలగొట్టి ఈడొకటి అటు ఇంకోటి మా పాత తాండ్రికి వెళ్ళి అక్కడ మన చర్చ్ రోడ్ ఉంటది, ఆడ కూడా కూలగొట్టిండ్రు. అది ఇంతవరకు పునర్నిర్మాణం కూడా చేస్తలేరు. మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఏమంటే ఇది కంపల్సరీ చర్య తీసుకోవాలి ఈ బ్రిడ్జ్. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది, ప్లాట్లకి ఇబ్బంది అవుతున్నది, జనాలకు ఇబ్బంది అవుతున్నది, ప్లస్ మన వ్యవసాయదారులకు కూడా ఇబ్బంది అవుతున్నది. దీని మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి మీరు వచ్చి పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ కోరుతున్నాను. అసలు బ్రిడ్జ్ ఉండే తీసుకొని నిప్పుకొని పోతా అంటారు, నిప్పుకొని ఎవరు అట్టని పెడతారు, వెళ్ళిపోతారు, వాళ్ళు సాఫ్ చేస్తారు. కానీ తీయరు. ఇది ఇంచుమించు గత 3 కాదు 4 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నారు మీరు మున్సిపాలిటీ వాళ్ళు. ఇట్లనే పెడతారు, ఇట్లా మళ్ళీ పాములు కానీ కప్పలు కానీ మొత్తం. తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న నాయకులు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, అక్రమంగా ప్రభుత్వ ప్లాట్లను అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇర్షాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి సుమారు 10 ప్లాట్లను అమ్ముకున్నారని అన్నారు. అక్రమ స్థలాల్లో కొన్ని ఇండ్లు కూడా పూర్తి అయ్యాయని అన్నారు. ఈ విషయంలో త్వరలో జిల్లా కలెక్టర్, తాండూరు ఆర్డీఓ, ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేయనున్నట్లు ఇర్షాద్ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఇర్షాద్. తాండూరులో ప్రభుత్వ భూములపైన ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్లీగా వివేచ్ స్కూల్ దగ్గర బయటకు వచ్చింది ఒకటి. అది చూస్తే అర్థమవుతుంది ఎన్నో జరుగుతున్నాయి.
ఇంత ఘోరంగా జరగడం మరీ ఘోరము. ప్రభుత్వ భూములని ఒక లీడర్లు కొంతమంది దోసుకు తింటారు అంటే అది ఘోరమైన ఇది. కాబట్టి ఆర్డీఓ గారు చెప్పారు, చాలా మంచిగా అనిపించింది. ఆర్డీఓ గారు చెప్పారు ఎవరు కబ్జా చేస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. నేను ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్టీఆర్ కాలనీలో 2000 సంవత్సరంలో 20 ఎకరాల పైన చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం ఉన్నప్పుడు అక్కడ ఎన్టీఆర్ కాలనీ ఏర్పడడం జరిగింది. అప్పుడు 540 ఫ్లాట్లు మొత్తం అక్కడ, ప్రజలకు ఇచ్చింది మాత్రం 460 ఫ్లాట్లే. ఇంకా 80 ఫ్లాట్లు అక్కడ ఉన్నాయి. ఇంకా 80 ఫ్లాట్లు ఉన్నాయి. అవి ఎక్కడ పోయినాయి? ఎంతో మంది డూప్లికేట్ పట్టా సర్టిఫికేట్లు పోయి ఎంఆర్ ఆఫీస్ లో పోయి కొట్టుకొని వస్తున్నారు కొంతమంది. ఆ సర్టిఫికేట్లు కొట్టేటోళ్ళు ఎవరో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవరైతే అమ్ముతున్నాడో ఇక్కడ దాదాపు ఒక 10 ఫ్లాట్లు ఇక్కడ బౌండరీలు కొనాలి, 10 ఫ్లాట్లు ఇక్కడ అమ్మడం జరిగింది. బాతుల వెంకటు మళ్ళా వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి అది అమ్మడం జరిగింది. ఆ 10 ఫ్లాట్లు అమ్మడం జరిగింది. ఒక్కొక్క ఫ్లాట్ కి 1,50,000 రూపాయలు తీసుకోవడానికి నాకు ఇంటిమేషన్ ఉంది, సమాచారం ఉంది. 1,50,000 తీసుకొని దాదాపు 10 ఫ్లాట్లకు 15 లక్షల రూపాయలు తీసుకొని అవి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అదొకటి. అక్కడ ఇళ్ల పని నడుస్తున్నది. ఇప్పుడు 2-3 బిల్డింగ్ కంప్లీట్ అయినాయి. ప్లస్ ఒకటి అది ఇడిచి కూడా దాని పక్కనే ఒక ఇంకోటి ఇండస్ట్రీస్, స్టోన్ ఇండస్ట్రీస్ లో పక్కన బౌండరీ కూడా కట్టడం జరిగింది. ఇది మొత్తం బయటికి తీసి అది ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని కబ్జా అయినాయి తీయాలని నేను ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ మనవి చేస్తున్నా. వీళ్ళు కౌన్సిలర్, ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్ ఎన్నో అక్రమాలకు పాల్పడి ఇండియా వల్ల వాళ్ళు చూసేటోళ్ళు ఎవరు లేరు. ఇంతకు ముందు కూడా మెక్మా సెక్షన్ లో ఆర్పీ విషయంలో కూడా దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయలు దోచుకోవడం జరిగింది. కానీ ఆమె పాపం మీద తెలిసిన కాడికి ఆమెకు తెలిసింది కొద్దిగానే ఆమె ఎంట ఉండి గేమ్ నడిపించిన మొత్తం వీళ్ళే కౌన్సిలర్ నడిపించారు. కాబట్టి నేను దయచేసి ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ గారితో రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళపైన కూడా ఎవరైతే తప్పులు చేసిరో అది బయటికి తీసి వీళ్ళ మీద క్రిమినల్ కేసు కొట్టాలని నేను మనవి చేస్తున్నా. ఇదే త్వరలో కలెక్టర్ కూడా కలిసి కాంప్లైంట్ ఇస్తా, ఆర్డీఓ గారిని కూడా కలుస్తా, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కలుస్తా, కలిసి కాంప్లైంట్ ఇస్తా. వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని మనవి చేస్తున్నా. ఇది పేదలకు అందే భూమి, వీళ్ళందరికీ పేదలకు అనేటట్టు చేయండి. కానీ ఈ కొడుకులు అమ్ముకొని పైసలు చేసుకుని వైట్ బట్టలు తీసుకుని తిరిగి కుదరదని నేను చెప్తున్నా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable